హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ఇప్పట్లో అయితే ముగిసిపెట్టట్లేదు. ఈ మధ్య ఈరోజు మంత్రివర్గ సమావేశంలో కూడా వాళ్ళందరూ ఈ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న అంశాలకి సిట్ యొక్క విచారణలో ఉన్న అంశాలకి చాలా తేడా ఉంది. వీళ్ళు పాత్రధారులను అరెస్ట్ చేస్తున్నారు. తప్పేయటం, అరెస్టులు చేయడం జరుగుతుంది. సూత్రధారులను అయితే వదిలేస్తున్నారన్న అనుమానంతో వీళ్ళు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అసలు దీని యొక్క తతంగం ముందు మొత్తం చెప్పుకునే ముందల మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే అసలు ఈ లడ్డూ వివాదం ఏమైంది? వీళ్ళు అంటారు ఈ ప్రభుత్వం ప్రకారం ఏమి అసలు ఈ వైఎస్ఆర్ గవర్నమెంటు ఏం చేసిందంటే, ఇదివరకు టీటీడీ లడ్డుకి దాని యొక్క సహకార డైరీల నుంచి వచ్చే నెయ్యిని తీసుకోకుండా కొన్ని నిబంధనలు సడలించి బోలేబాబా ఉత్తరాఖండ్‌లోని బోలేబాబా డైరీకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ బోలేబాబా డైరీ ఏం చేసిందంటే అసలు ఒరిజినల్ నెయ్యి వాడకుండా పామ్ ఆయిల్ని, యాసిడ్స్ని, కెమికల్స్ని, గీ ఫ్లేవర్స్ని వాడి నెయ్యి తయారు చేసి 60 లక్షల లీటర్ల నెయ్యి వరకు సరఫరా చేసేసారు. సరఫరా చేయటం వల్ల దానివల్ల లడ్డూలు తయారు చేశారు. అందుకే లడ్డు కల్తీ జరిగింది అంటారు. దీనికి ఎడిషనల్గా జంతువుల కొవ్వు కూడా కలిసిందని వాళ్ళు చెప్పారనమాట. అది అంతవరకు బాగానే ఉంది. దానివల్ల వీళ్ళు కూడా కాస్త డిఫెన్స్లో పడినారు. దాని మీద కేసులు వచ్చినాయి, సుప్రీంకోర్టులో వరకు వెళ్ళినాయి, అంతా జరిగింది. కానీ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ మధ్య సిట్ విచారణలో జంతువుల ఫ్యాటు దీంట్లో కలవలేదు అని చెప్పిందనమాట. వీళ్ళేమో చూసారా, జంతువుల ఫ్యాట్ కలవలేదన్నారు. వాళ్ళందరూ మా మీద అభాండాలు వేశారు. అసలు నెయ్యి కల్తీయే లేదు, నెయ్యి పవిత్రమే ఉంది, మేము పాప ప్రక్షాళన పూజలు చేసుకుంటామని వాళ్ళు పూజలు చేసుకుంటే వీళ్ళేమో లేదు, దాంట్లో కల్తీ ఉంది, అసలు నెయ్యే కాదు, అది 60 లక్షల లీటర్లు పామ్ ఆయిల్ నుంచి, యాసిడ్స్ నుంచి, కెమికల్ నుంచి, గీ ఫ్లేవర్స్ వాడి చేశారు, కల్తీ నిజము. ఇంకా 35 పేజీలో యాన్నో జంతువుల ఫ్యాట్ ఉందని కూడా ఉందని చేసుకుంటూ వాదోపవాదం చేసుకుంటా వీళ్ళు పాప ప్రక్షాళన పూజలు చేసుకుంటూ వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటాం జరిగిపోయిందనమాట. ఆ తర్వాత అంబటి రాంబాబు తిట్టడం, వీళ్ళందరూ పోయి ఈ కర్రలు వేసుకొని పోవటము, కార్లు బద్దలు కొట్టడం, ఇల్లు చుట్టుముట్టడము, ఆయన జైల్లో వేయటము, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు. ఇది జరిగింది. ఇప్పుడు అసలు ఫైనల్గా అసలు మేము బోలేబాబా డైరీకి మేము కాంట్రాక్ట్ వేయలేదు, వాళ్ళు ఇచ్చినారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎదురు దాడి చేయడం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఈ లడ్డు వ్యవహారంలో నాకు తెలిసి అందరూ ద్రోహులే అన్నట్లుగా ఉంది నాకు పరిస్థితి. మరి బట్ అన్ని జనాలు, నాయనే కాదు జనాలు కూడా అనుకుంటున్నారు. మొత్తానికైతే ఈ కూటమి ఈ లడ్డు విషయంలో మేము ద్రోహులం కాదు, మేము ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సిందే, మా తప్పు లేదని చాలా పంతాని పోయినట్లుంది. అందుకే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. మరి ఈ కమిషన్ ఏం తెలుస్తుందో ముందు రోజుల్లో మనం కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.